నందూశ్వరాలకి సంబంధించి వాళ్ళ మీద ఆరోపణలన్నీ తప్పుడువి అంటూ వాళ్ళ తరపున ఒక లాయర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మధుకర్ నడిపే రిక్రూటింగ్ ఏజెన్సీ లండన్లో రిజిస్టర్ అయింది. ఏజెన్సీ కేవలం జాబ్ ప్లేస్మెంట్ సర్వీసులు అందిస్తుంది. ఏజెన్సీ ద్వారా యూకేలో చాలామంది ఉద్యోగాలు పొంది పనిచేసుకుంటున్నారు. స్వయంకృతాపరాధంతో ఉద్యోగాలు పోగొట్టుకుని 50 మంది మాత్రమే కక్షతో నానా యాగి చేస్తున్నారని భారత్లో మధుకర్ రమానందన దంపతుల న్యాయ సలహాదారు అనురాధ మాగంటి వివరించారు. వీసా సిఓఎస్ల వివాదం మీద ఆమె చేసిన వీడియోను నందూశ్వరాలు యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఇందులో అనురాధ మాట్లాడుతూ ఆరోపణలు వస్తున్న రిక్రూటింగ్ ఏజెన్సీ మధుకర్కి సంబంధించిందేనని, నందనకు చట్టపరంగా ఎటువంటి సంబంధం లేదన్నారు. మధుకర్ అంటే వాళ్ళ ఆయనే కదా, ఇదేం విచిత్రమైనటువంటిది. ఇంకోటి, మాకు ఎలాంటి ఏజెన్సీలు లేవు, మాకు అంది భార్యాభర్తలకు లేవని చెప్పింది అమ్మాయి. ఇప్పుడు అది మధుకర్దే అని వాళ్ళ లీగల్ ఎక్స్పర్టే చెప్తున్నారు. ఆరోపణలు వస్తున్న రిక్రూటింగ్ ఏజెన్సీకి మధుకర్కి సంబంధించిందని, నందనకి చట్టపరంగా ఎటువంటి సంబంధం లేదని. యూకేలోని ఏదైనా కంపెనీ సిఓఎస్ సర్వీస్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తేనే అక్కడ ప్రభుత్వం వీసా ఇస్తుంది. సిఓఎస్ ఇచ్చిన కంపెనీలోనే ఆ వ్యక్తి ఉద్యోగం చేయాలి. మధుకర్ ఏజెన్సీ రుసుము తీసుకుని మధ్యవర్తిగా సేవలు మాత్రమే అందిస్తుంది మధుకర్ ఏజెన్సీ. ఒకసారి ఉద్యోగంలో చేరిన తర్వాత ఏజెన్సీకి సంబంధం ఉండదు. పలు కారణాలతో ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు నష్టపరిహారం ఇవ్వాలని ఏజెన్సీని డిమాండ్ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళ మీద యూకేలో ఇప్పటికే ఫిర్యాదు చేశారు. బ్రిటిష్ పాస్పోర్ట్లో ఉన్న మధునందనలకి భారతీయ చట్టాలు వర్తించవని అనురాధ వివరించారు. ఇప్పుడు మరి భారతదేశం గురించినే చెప్పుకుంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే దొంగ ఏజెన్సీ అంటారు. అప్పుడు అక్కడ ఈ సర్టిఫికెట్ ఇచ్చేసి తీసేసుకుని ఉద్యోగంలోకి, ఆ తర్వాత అంటే అక్కడ ఏంటంటే ఈ అమెరికాలో జరిగినటువంటి మోసాల టైపులోనే అనమాట. వీళ్ళు ఇక్కడ హడావిడి చేస్తుంటారు, వీళ్ళ దాంట్లో జాయిన్ చేసుకున్నట్టుగా ఇస్తారు స్పాన్సర్షిప్ లెటరు. తద్వారా మనం వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళాక మనం ఏ షాపుల్లో గుమస్తాగిరినో లేకపోతే దాన్ని ఏమంటాము పిజ్జా సెంటర్లో పని చేసుకుంటూ బతికేయాలి. మామూలుగా అధికారిక ఉద్యోగాలు ఏమీ రావు. అలా తీసుకెళ్ళడానికి మాత్రం ఇప్పుడు 50 మంది మోసపోయారని ఈవిడే ఒప్పుకుంది. ఇకపోతే బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కేసులు పెట్టలేరు, వాళ్ళని ఏం చేయలేరని. ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు పట్టుకుంటారు. ఈసారి ఇక్కడికి రావడానికి కుదరదు. దాన్ని ఏమంటారు, లుకౌట్ నోటీసులు ఇవ్వడం ఇట్లా చేస్తే కనుక. మరోవైపు రమానందన మధుకర్ దంపతుల మీద ఎల్ఓసి లుకౌట్ సర్క్యులర్ జారీ కోసం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఇమిగ్రేషన్ విభాగానికి లేఖ రాశారు. దెన్ ఈసారి వస్తే జైల్లో పెడతారు.